కొంతమంది నోరు తెరిస్తే చాలు తల్లిని తిట్టడం, తండ్రిని తిట్టడం, బంధువులు తిట్టడం, అక్కని తిట్టడం, చెల్లిని తిట్టడం, ఇతరుల యొక్క కుటుంబీకులను తిట్టడం, అది కూడా అనేక రకాల గలీజ్ బూతులు తిట్టడం. ఇది ఎంతవరకు సరైనది? మరి తిట్టడం మన యొక్క పరిశుభ్రత, మన శరీరం బయట, శరీరం లోపలే కాదు, నోటి నుంచి వచ్చే మాటలు కూడా పరిశుభ్రంగా ఉండాలని ఇస్లాం చెప్తూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడవద్దని చెప్తూ ఉంది. అమానతులో నమ్మక ద్రోహం చేయవద్దని ఇంతకుముందే చెప్తూ ఉంది. బంధువుల హక్కును చెల్లించకపోవడం కూడా మహాపాపం అని చెప్పడం జరుగుతుంది. మరియు బంధువుల యొక్క హక్కును, ఈ యొక్క బంధువులు బంధుత్వం గురించి ఇస్లాంలో సిలారహిమే అనేటటువంటి ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది. బంధువుల యొక్క హక్కులు, భార్యాభర్తల యొక్క హక్కులు, కుటుంబీకుల యొక్క హక్కులు, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు, సిలారహిమే అనేటటువంటి ఒక ప్రత్యేక అధ్యాయమే ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. నువ్వు ఇస్లాంలో ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా, ఎంత ఇల్ము నేర్చుకున్నా, ఈ యొక్క సిలారహిమే గురించి నాలెడ్జ్ కనుక నేర్చుకోలేదు అంటే అది ఆ నేర్చుకున్న జ్ఞానానికి ఎటువంటి విలువ ఉండదు. సగం నేర్చుకున్న జ్ఞానానికి మరి ఎంత ఆలిము, ముఫ్తీ, మౌల్వి అని చెప్పుకున్నా, లేదా నేను పండితుడిని అని చెప్పుకున్నా కూడా ఈ యొక్క శిలారహిమీ విషయాల కనుక తెలుసుకోకపోతే, శిలారహిమీ విషయాల గురించి మరి ప్రజలకు కనుక తెలియజేయకపోతే మరి ఆ యొక్క పండితుడికి ఉన్నటువంటి విలువ ఏమిటో అల్లా వద్ద వారికి వారే ప్రశ్నించుకోవాలి. ఎవరినో మెప్పించడం కోసం, పదవుల కోసం, జాబుల కోసం, డబ్బుల కోసం, జీతాల కోసం ఇస్లాంలో ఉన్న వాక్యాలని దాచిపెట్టకూడదు. ఖురాన్లో ఉన్న వాక్యాలు, హదీస్లో ఉన్న వాక్యాలు దాచిపెట్టకూడదు. ఎవరైనా మనకి ఇజ్జత్ ఇచ్చినా ఇవ్వకపోయినా, గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి గౌరవాన్ని పెంచేవాడు, ఇచ్చేవాడు, ఉపాధిని ఇచ్చేవాడు, తీసుకునేవాడు అల్లా. ఇక్కడ జాబ్ ఉంటుందా, పోతుందా, మనల్ని వీళ్ళు మళ్ళా వచ్చి కలుస్తారా లేదా, పేరు ప్రఖ్యాతులు వస్తాయా లేవా అని మనం ఆశించవద్దు, అల్లాని ఆశించాలి. అందుకే ఎవరైనా ఏదైనా విషయం అడిగితే కనుక అది ఖురాన్ మరియు హదీసుల్లో ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. అంతేగాని ఇతరుల యొక్క మన్ననలు, గొప్పలు చెప్పుకోవడం కోసం వాళ్ళు వచ్చి అడిగారు కదా అని చెప్పి ఏదంటే అది చెప్పకూడదు. అందుకే ఉన్నది లేనట్లుగా, లేదు ఉన్నట్లుగా కూడా చెప్పకూడదు. అందుకే ఏదైనా ఒక విషయం అది తప్పైతే తప్పని, పాపమైతే పాపమని, ఒప్పైతే ఒప్పని చెప్పాలి. వేరే వాళ్ళని మెప్పించడం కోసం, జీతాల కోసం, జాబుల కోసం, డబ్బుల కోసం మనం మరి ఉన్న విషయాలను దాయకూడదు. మరి మనం ఇమామత్గా ఉన్నా, సదరుగా ఉన్నా, నాయకుడిగా ఉన్నా, అధికారిగా ఉన్నా, లేదా ఒక దాయిగా ఉన్నా, ఒక హోదాలో ఉన్నా కూడా మరి ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకొని మనం దేవుడి యొక్క సేవను చేయడం కోసం ప్రయత్నించాలి. మరి మనం భయపడాల్సింది ప్రజలకు కాదు, భయపడాల్సింది దేవుడికి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక బంధువుల హక్కులు చెల్లించకపోవడం మహాపాపం. భార్య తన భర్తకు అవిధేయత చూపడం కూడా మహాపాపం. మరియు వంశం పేరు మీద, కులం పేరు మీద ఎత్తి పొడవడం కూడా పాపం. నీ కుటుంబం వారు ఎట్లా, నీ వంశం వారు ఎట్లా, నీ ఇంటి వారు ఎట్లా అని ఇలా చెప్పడం కూడా మహాపాపం అని చెప్పడం జరిగింది.